పురా లోకల్ న్యూస్. మేడారం జాతరకు వచ్చే ఆర్టీసీ బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మంత్రి సీతక్క గారితో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక పార్కింగ్ ప్రదేశాల నుండి అమ్మవారి దేవాలయం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క. ఇక మేడారం జాతరకి వచ్చే బస్సులు వెళ్లే పార్కింగ్ స్థలాలు, బస్ షెల్టర్లు, క్యూ లైన్ వార్డులు, ఇక ఆర్టీసీ ఉద్యోగుల షెల్టర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి వివరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు. తగిన చర్యలు అక్కడ జరిగేటువంటి స్పందన తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం కావచ్చు. మిగతా ఏ అంశం ఆర్టీసీ పరంగా అందరం కూడా కుటుంబ సభ్యులుగా దీన్ని పర్యవేక్షణ చేస్తాను. అధికారి డ్రైవర్ అనే తేడా లేకుండా అందరం కూడా భాగస్వామ్యంగా. ప్రభుత్వంలో కూడా చిన్న అంశం ఉండే, అది రేపు ఎల్లుండో మా కార్మికులకు సంబంధించినటువంటి ఒక సమస్య చాలా కాలంగా ఉండే, అది మనం 31కే పరిష్కారం అయితే అనుకున్నాం, కాలేదు. సమ్మక్క సారక్క దయతోటి ఈ పూజ చేసుకొని పోయిన తర్వాత రేపు ఎల్లుండో ఆ సమస్య కూడా అటు మొత్తం అటు సిబ్బంది తరఫున, ప్రభుత్వం తరఫున, ఇటు మంత్రి తరఫున అందరం కూడా మా ప్రయత్నం కొనసాగుతుంది. కాబట్టి అది తోటి వచ్చిన తర్వాత మా వాళ్ళందరి దగ్గర ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఏది ఏమైనా ఆర్టీసీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఆర్టీసీ సంస్థ యొక్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పురా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.